అతను కుట్ర చేసి లండన్ వెళ్ళాడా, లండన్ వెళ్ళాక కుట్ర చేస్తున్నాడా అనేది పెద్ద సమస్య, పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే గతంలో మీరు చెప్పినట్టు కోనసీమ అల్లర్లో మనకి పెద్ద ఉదాహరణ. నెక్స్ట్ చంద్రబాబు గారు అరెస్ట్ చేసిన విధానాన్ని కూడా ఎత్తుకుపోయారు అని చాలా హేళనగా మాట్లాడిన విధానం. సరే, మళ్ళీ ఈసారి ఏమన్నా అటువంటి దాన్ని చేస్తున్నాడా అనేది ఒక భావన. దాంతోపాటు ఏమైందంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి సంబంధించినటువంటి వీడియోస్ కానీ ఏదైనా ఫొటోస్ కానీ కొంచెం వాళ్ళ సోషల్ మీడియాలో హల్చల్ చేసుకునేవారు, అది కూడా కనిపించట్లేదు. కాబట్టి అదొకటి ఏంటి అని. ఒక పక్కనేమో అతను ఆంధ్రాలో ఉంటే ఉన్నందుకు ఒక సమస్య, అతను లేకపోతే ఎందుకు లేడు అనే సమస్య. అంటే అతని మనస్తత్వాన్ని బట్టి ప్రజలు కానీ మనం కానీ ఎవరైనా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే అతను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు. పాము ఎదురుగుండా కనపడితే పర్వాలా, దాన్ని ఏదో కరత కొట్టాలా, లేకపోతే ఏదో చంపాలా, లేకపోతే పట్టుకోవాలా, ఏదో చేయాలో ప్లాన్ చేస్తాం. అదే పాము కనపడకుండా ఎక్కడ దాక్కుందనుకో, ఏ మూల నుంచి వస్తుందో ఎక్కడ కొట్టేస్తుందో భయం.